వెల్కమ్ టు RL13 న్యూస్. వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నప్రసాదం వితరణ. జీవీఎంసీ 65వ వార్డు వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో ఆలయ సేవకులు వారి ఆర్థిక సహాయంతో అన్నప్రసాద వితరణ జరిగింది. ముఖ్య అతిథుల చేతుల మీదుగా అన్నప్రసాద వితరణ జరిగింది. ముఖ్య అతిథులు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామిని కొలిచిన వారిని కోరిన కోరికలు 7 వారాల స్వామివారి దీక్షలు చేసి స్వామివారి దీక్ష చేసిన వారికి స్వామివారి విదర్శన ఉంటుందని అన్నారు. రాబోయే మంగళవారం అమావాస్య సందర్భంగా కాలభైరవ స్వామికి మహాభిషేకం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు మణికుమారాచార్యులు పర్యవేక్షణలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెంటకోట రాజు, ఏ హనుమంతరావు, కోటి రాంబాబు, జిజేందర్ కుమారి, పి జయరాజు, కొవిరి సత్యారావు, జానకి, సరగడం సావిత్రమ్మ, శ్రీలక్ష్మి, హిమజ, రూపావతి, కుమారి, మంత్రి అనిత, చిట్టమ్మ, మంత్రి చాముండేశ్వరి, చిన్నమ్మలు, రాము, నాగమణి, మంగమ్మ, లక్ష్మి, అరుణ, పద్మ, గౌరలక్ష్మి, భవానీ, సావిత్రమ్మ, తిత్తి రామూర్తి, కోటి, సంతోష్, సత్యవతి, లక్ష్మమ్మ మరియు ఆలయ సేవకులు, ఆలయ పోషకులు, భక్తులు పాల్గొన్నారు. ఓం నమో శ్రీనివాసాయ. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఎంతో చక్కగా స్వామివారి అన్న ప్రదర్శన కార్యక్రమం ప్రతి శనివారం కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా ఈరోజు విశేషంగా మరి భక్తులందరూ తెలుసుకోవాల్సిన గొప్ప విషయం, మనం ఎప్పటికీ కూడా శాశ్వతం కాదు. ఆలయాలు ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే గాని ఈ ఆలయంలో మనం కూడా భాగస్వాములు అవ్వలేము, అడుగు కూడా పెట్టలేము. అది స్వామివారి దయ లేకపోతే. అంతటి స్వామి వైకుంఠ వెంకటేశ్వర స్వామిగా వెలిచి సాక్షాత్తు ప్రపంచంలోనే 5వ ఆలయంగా ఉత్తర ముఖాన ద్వారాన్ని వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి వైకుంఠనాథుడై ఇక్కడ వెలిచి ఉన్నారు. ముఖ్యంగా భక్తులకు అందరికీ కూడా నా యొక్క మనవి, స్వామివారి ధ్వజస్తంభం రావడం జరిగింది. 4, 5, 6 తారీఖులు 3 రోజులు కూడా హోమాలు, యజ్ఞాలు, పూజలు, కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. 6వ తారీఖున మార్నింగ్ 7 గంటలకే స్వామివారి బ్రహ్మముహూర్తం పడింది. ఆ యొక్క ముహూర్తాన్న ధ్వజస్తంభం వేయడం జరుగుతుంది. మరి భక్తులు 50 మంది కూడా అందరూ ఈ విషయాన్ని తెలుసుకొని స్వామివారి అనుగ్రహంతో కూడికి 7 జన్మల పుణ్యఫలం ఈ యొక్క మహోత్సవంలో పాల్గొనడం, భక్తులందరూ కూడా సహకరించి మీకు అలాగే ఎత్తడి గాని, రాగి గాని, ధనలోపాన్ని గాని ఈ ధ్వజస్తంభంలో మీరు కూడా భాగస్వాములై మీ వంతు సపోర్టు సహకారాలు అందిస్తూ ఈ యొక్క వేడుకలో మీరు కూడా భాగస్వాములు అవుతారని తెలియపరుస్తున్నాం. స్వామివారి దయ ఉంటే సాక్షాత్తు మనకు అన్ని ఉన్నట్టే. 100 తరాలు నిలబడే ఈ యొక్క ధ్వజస్తంభంలో మనం కూడా భాగస్వాములు అవడం ఆ వెంకటేశ్వర స్వామి ఎన్నో జన్మల పుణ్యఫలం. ధ్వజస్తంభం ప్రతిష్ట పాల్గొన్న, ధ్వజస్తంభంలో ముహూర్తంలో మనం సహకరించిన వారికి ఏ సహాయ సహకరించిన అందరూ కూడా వారు ఎన్నో జన్మలో పుణ్యంగా భావిస్తూ, అది మన ఇతిహాసంలో కూడా చెప్పారు, పెద్దలు భగవద్గీతలో కూడా చెప్పారు. ధ్వజస్తంభం కార్యక్రమం చాలా విశిష్టది. ఆలయంలో ప్రతిష్ట ఎంత కార్యక్రమంతో ధ్వజస్తంభం ప్రతిష్ట కూడా అంత చాలా ప్రఖ్యాతి, చాలా ప్రత్యేకమైన ధ్వజస్తంభం కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. ఆ ధ్వజస్తంభం కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ 4వ తారీఖు ఈవినింగ్ నుంచి కార్యక్రమం స్టార్ట్ అవుతాయి. 4, 5, 6 తారీఖుల్లో 7వ తారీఖు అలాగే రొటీన్గా మనం పెడుతున్నాం. 5, 6 తారీఖుల్లో 5, 6, 7 తారీఖులో కూడా ఆలయ కమిటీ సేవకులు అందరూ కూడా వాళ్ళ పర్యవేక్షణలోనే అంతా 3 రోజులు కూడా మహా అన్నదాన ప్రసాదం జరుగుతుంది. వచ్చిన భక్తులందరూ కూడా వారు మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ వారు పెద్దల సహాయ సహకారాలతో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మీరు పాల్గొనే వారు ఏదైనా వస్తువు రూపాయలు ఇచ్చి ఆలయ కమిటీ వారు రసీదు తీసుకోవచ్చు. ప్రతి రూపాయి కూడా మీరు ఇచ్చింది విలువైంది అనుకోవచ్చు. నా దగ్గర 10 మంది ఇస్తే 10 రూపాయలు అవుతుంది, 100 మంది అయితే 100 రూపాయలు అయ్యి అది స్వామివారికి ఉపయోగపడే విధంగా తీర్చి జరుగుతుంది. ఈ ఆలయంలో ప్రత్యేక ఏంటంటే మనసుతో ప్రేమతో అడిగితే ఏది కావాలో అది ఇస్తారు స్వామివారు. అది మీరు ఇవ్వాలన్నా తీసుకోరు. మీ కోరిక మీరు అనుకుని నెరవేరిన తర్వాత మీ మనస్ఫూర్తిగా ప్రేమతో మీరు ఇచ్చే కానుకలు స్వామివారు స్వీకరిస్తారు. స్వామి చాలా విశాలమైన ప్రేమైన మనకి స్వామి మనకి దొరుకుతుంది. అదృష్టం మనం మన ఏరియాలో స్వామి ప్రకాశించడం, ఆ స్వామి అనుగ్రహం పొందాలన్నప్పుడు మీ అందరూ మనసుతో ప్రేమతో మీ అందరూ ఏది ఇస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. అడిగిన అందరికీ కూడా ఆకలిస్తే వారికి ఏ రకమైన సమస్యలు పరిష్కరించే స్వామిగా ప్రకాశించి మన ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా ఏరియాలో అడుగుతున్నారు స్వామి ఎక్కడ ఉంది పెట్టమని చెప్పి. అలాంటి శాటిలైట్లు పెట్టమని చెప్పి ఈ కార్యక్రమం నుంచి చాలా మంది వేలాది మంది భక్తులు కూడా ఎదురు చూస్తారు. ధ్వజస్తంభం ప్రతిష్ఠ కార్యక్రమంలో మరొకసారి మీ అందరూ పాల్గొని 4, 5, 6 తారీఖుల్లో
ప్రతిష్ట అవుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా మీకు ఏది కలిగితే అది మనసుతో ఏమీ కలగలేనప్పుడు మనకి ఇబ్బంది పడవస్తుంది. ప్రేమతో అభిమానం స్వామి నాదే ఇదే ఉంది సేవ చేయగలని చెప్పి నారాయణ సేవ చేయొచ్చు. మీరు ఏది ఉందని లేదని కాకుండా సేవ చేసే భాగ్యం కూడా మీకు కలగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి ఇంత ప్రతిష్టమైన కార్యక్రమం ఏర్పరిచిన ఆలయ ధర్మపతి మంజుల గారికి ఆలయ కమిటీ సేవకులు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా తెలియజేస్తూ భవిష్యత్తులో మీ అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని పెద్దలు గౌరవనీయులు అగ్గాల మంత్రి ఈరోజు బాణాజీ తోటలో ఉన్న ఉత్తర ద్వారంతో కూడిన శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి మన ఈ ఆలయ ధర్మకర్త అయిన మంజుల గారి బ్రదరు రీసెంట్గా పరిచయం అయ్యి దర్శనానికి పాత్రులయ్యారు. అగ్గాల హనుమంతరావు గారు ఇంత గుడి ఈ రకంగా ఇంత డెవలప్ అయిందని చెప్పని హనుమంతరావు గారి ద్వారానే మాకు ఇవాళ ఈ స్వామి దర్శనానికి ఏర్పాటు చేయడమైంది. ఇక్కడ దర్శనం ఈ కొండ మీద ఈ ఆహ్లాదమైన వాతావరణంలో చాలా ఆనందదాయకంగా ఉన్నది వెంకటేశ్వర గుడి. ఈ గుడికి ఇంత మంజుల గారు ఇంత కష్టపడి ఈ గుడిని దైవ దర్శనానికి కానీ ఇంత డెవలప్మెంట్కి కానీ ఇంత చైర్మన్ గారు